అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్‌గా అందరు మదర్స్‌కి హ్యాపీ మదర్స్ డే. ఇవాళ నేను మా చెల్లి కలిసి 2 గిఫ్ట్స్ అయితే ఇచ్చాము మదర్స్ డే రోజు మా మమ్మీకి. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మా చెల్లి అయితే దానికి చిన్న ఉయ్యాల అనేది పెట్టింది. దానికి ఇంకో చిన్న పిచ్చుక గూడు, అదే నెస్ట్ అనేది కూడా తయారు చేసింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గిఫ్ట్ మొత్తంలో ఆ నెస్ట్ పెద్ద హైలైట్ అన్నమాట. చాలా బాగా చేసింది మా చెల్లి అయితే. ఇక్కడ మనం చూసుకోవచ్చు, కింద కూడా కొన్ని పెటల్స్ లాగా పెట్టింది గ్లాస్వి. తనైతే ఈ గిఫ్ట్ చేసేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసింది. ఆ పేపర్స్ని రోల్ చేయడము, వాటిని బెండ్ చేయడము, లీవ్స్ కట్ చేయడము, చాలా బాగా హార్డ్ వర్క్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, చిన్న ఎగ్ కూడా పెట్టింది ఆ నెస్ట్లో. తను ఆ గ్రీన్ లీవ్స్ అయితే ప్లాస్టిక్ బాటిల్తో చేసిందనమాట. ఇదే అన్నమాట తను మదర్స్ డే రోజు మా మమ్మీకి ఇచ్చిన గిఫ్ట్. నెక్స్ట్ నా గిఫ్ట్ చూద్దాం. తనైతే ఇక్కడ నీట్గా ఉయ్యాల చేసింది కదండి, దానికి ఆ థ్రెడ్స్కి కూడా మంచిగా గ్రీన్ లీవ్స్, పింక్ లీవ్స్ అనేవి స్టిక్ చేసింది. సో ఇప్పుడు నా గిఫ్ట్ చూద్దాం రండి. నేను చేసింది అయితే ఒక పాట్ ఫస్ట్ ఒక చిన్న చేశాను. నాకైతే చేసేటప్పుడు చాలా టైం పట్టింది, మినిమం 1 hour పట్టింది ఇది ఒక్కటి చేయడానికి. మీరు దీని లోపల కూడా చూసుకోవచ్చు, చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఇది. నేనైతే దీని తర్వాత ఒక లీవ్ చేశాను, దాన్ని మీరు చూసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కొంచెం నలిగినట్టు కనిపిస్తుంది కానీ చాలా బాగా వచ్చింది. ఇవి రెండు నేనైతే కార్డ్బోర్డ్తో చేశాను, చాలా టైం పట్టింది ఇది చేయడానికి కూడా. దీని తర్వాత అయితే నేను ఒక ఫ్లవర్ చేశాను ప్లాస్టిక్ బాటిల్తోని. అది కూడా చాలా బాగా వచ్చింది. పెటల్స్ అన్నీ నీట్గా స్టిక్ అయ్యాయి, నీట్గా కనిపిస్తుంది. నేనైతే చేసేటప్పుడు ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగుంది. ఆ పెటల్స్ని నేను ప్లాస్టిక్ బాటిల్లో కట్ చేసి ఫైర్తోని దాన్ని బెండ్ చేశాను అనమాట, అంటే కొంచెం రియలిస్టిక్గా కనిపించడానికి. ఆ ఫ్లవర్ పైన నేను చిన్న పర్ల్ అయితే పెట్టాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను స్టెప్ బై స్టెప్ పెట్టాను అనమాట. పెటల్స్ చాలా బాగా కనిపిస్తుంది. దీని తర్వాత నేనైతే ఒక 3 ఫ్లవర్స్ది చేశాను, అది కూడా చాలా బాగా వచ్చింది. దీన్ని కూడా నేను ప్లాస్టిక్ బాటిల్తోనే చేశాను, ఫైర్తోని బెండ్ చేశాను అనమాట దాని పెటల్స్ని. దీని తర్వాత నేను ఈ 3 అనేవి పాట్లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ పాట్, ఆ లీఫ్, ఇంకా ఈ ఫ్లవర్స్. ఆ పాట్, ఆ ఫ్లవర్స్, ఆ లీఫ్ అయితే ఒక క్లాసిక్ లుక్ ఇస్తున్నాయి అన్నమాట. ప్లెజెంట్గా కనిపిస్తుంది. వన్స్ అగైన్ అందరు మదర్స్కి హ్యాపీ మదర్స్ డే.
ఇవే అన్నమాట నేను మా చెల్లి మా మదర్కి ఇచ్చిన 2 గిఫ్ట్స్. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. మీరు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారో కూడా కమెంట్ చేయండి.